ఒక పచ్చటి అడవిలో చిలుకరాజు, పిచ్చుక, రోజా, కాకి కళ ఉండేవారు. రాజు, రోజా చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. కాని రోజా, రాజు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మనసు ఉంది. రాజూ, ఈ ఉదయం గాలి కూడా నీ పాటలాగా తీయగా ఉంది. తీయగా ఉంటే అది నిన్న చూసి సిగ్గుపడినట్టే రోజా. నువ్వు ఇలా మాట్లాడితే నా రోజు బాగానే మొదలవుతుంది. అయితే ప్రతి ఉదయం నీ నవ్వుతోనే మొదలు పెడదాం. కాకి కళకు మాత్రం రాజు నచ్చాడు. రోజా దగ్గర రాజు ఉండటం ఆమెకు అస్సలు నచ్చలేదు. వీళ్ళిద్దరి స్నేహం ఎక్కువయింది. ఇలా ఉంటే రాజు నాకెప్పుడు దొరకడు. ముందు వీళ్ల మధ్య చిన్న చిన్న చిలిపి అనుమానాలు వెయ్యాలి. రోజాను దూరం పెడితే రాజు నాకే వస్తాడు. ఒక మంచి ప్లాన్ వెయ్యాలి. రోజా, మనం మామిడి తోటకు వెళ్ళివద్దావా? వెళ్దా. రోజా, కళ ఇద్దరూ కలిసి మామిడి పండ్ల చెట్టు దగ్గరకు వెళ్లారు. అక్కడ పూల మధ్య గాలి నెమ్మదిగా వీస్తోంది. అంతలో కళ రోజాతో చాలా దగ్గరగా వచ్చి కూర్చుంది. రోజా, నీకు తెలుసా, నిన్న నేను రాజ్ని వేరే పక్షతో మాట్లాడుతూ చూశాను. ఎవరి గురించి కల్లా? తనే రోజా, ఆ పక్షి. తనతో నువ్వంటి నాకు చాలా ఇష్టం. రోజా అంటే కేవలం స్నేహితురాలి మాత్రమే అని అన్నాడు. నిజం చెబుతున్నావా కల్లా? రాజా అలా అన్నాడా? పాపం, అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నీకు చెప్పడానికి వచ్చాను. మనసులోనే పెట్టుకోకు, కాని జాగ్రత్తగా ఉండు రోజా. అందర్నీ నమ్మకు. రోజా మొహంలో బాధ, అనుమానం ఒకేసారి కనిపించాయి. కళ మాటలు విన్న తర్వాత ఆమె మనసులో రాజుపట్ల కోపం, దూరం మొదలయ్యాయి. మరుసటి రోజు ఉదయం కాకి కళ తన ప్లాన్ను పూర్తి చేయటానికి చిలుకరాజు దగ్గరకు బయలుదేరింది. రాజు ఒంటరిగా ఒక కొమ్మ మీద కూర్చుని రోజా గురించి ఆలోచిస్తున్నాడు. కళ నెమ్మదిగా, జాగ్రత్తగా రాజు పక్కన వాలింది. రాజూ, నీతో ఒక విషయం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే నా మనసు చాలా బాధగా ఉంది. ఏం జరిగింది కళ? ఎందుకలా ఉన్నావు? నిజం చెప్పాలంటే రోజా నిన్ను అహంకారి అంటోందట. చిలుక మాటలన్నీ మాయా, నేను దానితో స్నేహం చేసింది తప్పు అని కూడా అంది. ఏమిటి? రోజా నా గురించలా అంటోందా? నాకు కూడా అలానే అనిపించింది రాజు. కాని నా కళ్లతోనే చూశాను. నేను స్వయంగా విన్నాను. అందుకే నీకు చెప్పడానికి వచ్చాను. కళా మాటల విషపు విత్తనాలు రాజు మనసులో అపోహలుగా పెరిగి రోజా పట్ల అతనిలో అపనమ్మకాన్ని సృష్టించాయి. అప్పటివరకు స్నేహంతో నిండిన వారి ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారింది. రోజా, రాజు మాట్లాడుకోవడం మానేశారు. రోజా ఒంటరిగా తన గూటిలో కూర్చుని రాజుతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ బాధపడుతోంది. ఏమి జరిగింది? మన స్నేహంలో ఇంతలో ఏమైంది? నిన్నటి వరకు ఆనందంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో రాజు వేరొకర్ని ఇష్టపడుతున్నాడు. ఇన్నాళ్ళు నన్ను మోసం చేశాడా? మామిడి పండ్ల చెట్టు కింద పంచుకున్న నవ్వులన్నీ నిజం కదా? నా రాజా నన్ను ఎందుకు వదిలేశాడు? మరోవైపు రాజు మాత్రం రోజా మీద కోపంతో రగిలిపోతున్నాడు. రోజా తన విలువ తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇక చాలు, నా విలువ తెలియని చోట నేను ఉండలేను. రోజాకు ఒక గుణపాఠం నేర్పాలి. ఏం జరిగింది రాజూ? ఎందుకంత కోపంగా ఉన్నావు? కళ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏమంటున్నావు రాజూ? అవును, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు రోజాకు నా విలువ తెలుస్తుంది. నేను ఎంత నమ్మకంగా ఉన్నానో అర్థమవుతుంది. అయ్యో రాజూ, ఇలాంటి నిర్ణయం తొందరపడి తీసుకోవద్దు. తర్వాత బాధపడతావు. లేదు కళ, ఇదే నా చివరి నిర్ణయం. నువ్వే నా తోడుగా ఉండాలి. అప్పుడు రోజా బాధ చూసి నవ్వుతాను. కొన్ని రోజుల తర్వాత రాజు కళను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనల వల్ల మనసు చితికిపోయిన రోజా మాత్రం ఆ ఒంటరి ప్రపంచంలోనే జీవించసాగి రాజుతో మాట్లాడటం మానేసి లోలోపల బాధపడుతున్న రోజా ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చొని ఉంది. ఆమె ఆలోచనల్లో మునిగి ఉండగా స్నేహ అక్కడికి వచ్చింది. వారిని రాజు దూరం నుండి గమనిస్తాడు. రోజా, ఎందుకంత బాధగా ఉన్నావ్? నీ కళ్లలో ఆనందం లేదు. రాజును పెళ్లి చేసుకోనే కళ నీ సంతోషాన్ని దూరం చేసింది కదా? అదే రోజా, నీకు ఇంకా కళ చేసిన మోసం అర్థం కాలేదు. ఆమె రాజు గురించి నీకు అబద్ధాలు చెప్పిందని, రాజుతో నువ్వు రాజుని చెడుగా అన్నావని చెప్పిందని నా చెవిన పడింది. కళ రాజును తన మాయలో వేసుకుంది. నాకేమీ అర్థం కావడం లేదు. రాజు నన్ను ఎందుకు నమ్మలేదు? కళ చెప్పిన అబద్ధాలు నమ్మి
నన్ను దూరం పెట్టాడు. అతను వేరొకరిని ఇష్టపడుతున్నాడని నేను అనుకున్నాను. కాని ఇప్పుడు బాధేస్తోంది. రాజు, నేను అలా అనలేదని కూడా అడగలేదు. నాపై నమ్మకం లేదా? అయ్యో, నేను కలను నమ్మి రోజాను తప్పుగా అర్థం చేసుకున్నాను. కల అబద్ధం చెప్పిందా? నా స్నేహమే నిజమని నేను తెలుసుకోవలసింది. రోజా, రాజు నిజం తెలుసుకుని కళ పట్ల నిరాశ చెందారు. రెండింటినీ స్నేహం నిలబెట్టేది నమ్మకం. అపోహలు దానిని నాశనం చేస్తాయి.